అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేజీబీవీ, యుఆర్ఎస్, సర్వశిక్షా అభియాన్ మిత్రులందరూ తమ యొక్క న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన, చట్టబద్ధమైన హక్కుల సాధన కోసం డిసెంబర్ 1 నుంచి మొదలుపెట్టిన ఈ నిరసన, ఈ హక్కుల సాధన కొరకు వాళ్ళు చేస్తున్న ఈ సమ్మె కార్యక్రమం 15వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్లోని రాష్ట్రంలో ఉన్న 2.5 లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా తమ సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తున్నారు. ఒక రకమైన వెట్టి చాకిరీ అనేది ఈ విధానంలో నడుస్తున్నది. స్వతంత్ర భారతదేశంలో, అందులోనూ మన తెలంగాణలో ఈ వెట్టి చాకిరీని రూపుమాపాల్సిన తరుణం ఆసన్నమైంది. అదేవిధంగా మన ప్రభుత్వం కూడా ఎన్నికల కంటే ముందు తప్పనిసరిగా వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తామని, వాళ్లకు పే స్కేల్ ఇస్తామని, అదేవిధంగా వారి ఇతర డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి వారి శిబిరానికి తరలి వచ్చి మరీ మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కోరుతున్నది ఒకటే, ఇక్కడ చేస్తున్న వాళ్ళంతా ఎవరో కాదు, వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించి ఒక రకమైన సాధనాలు, ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని, ఫలాలని ప్రజల దగ్గరికి చేర్చేందుకు వారు తమ శక్తియుక్తుల్ని, తమ జీవితాన్ని, తమ యవ్వనాన్ని, తమ సమయాన్ని, తమ పిల్లల్ని, ఇంటిని అన్నిటినీ వదిలి కూడా వాళ్ళు ప్రభుత్వం కొరకు పనిచేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా, హ్యుమానిటేరియన్ గా వారి యొక్క సమస్యలను అర్థం చేసుకొని ఆ సమస్యల్లో ఉన్న న్యాయబద్ధతను కూడా గుర్తించి వెంటనే వారి అన్ని డిమాండ్లను అంగీకరించి వారిని విరమింపజేయాలని కోరుతున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ మీడియా ముఖంగా నేను సీఎం రేవంత్ గారికి నమస్కారం తెలియజేస్తూ మా యొక్క అభ్యర్థనని మరియు డిమాండ్ అని అనుకోండి, అభ్యర్థన అనుకోండి, ఏదైనా అనుకోండి, మా యొక్క డిమాండ్స్ ని నెరవేర్చే ప్రయత్నం చేయమని కోరుకుంటున్నాము. మేమందరం కూడా ఎస్ఎస్ఏలో ఉన్నటువంటి ప్రతి వింగు నుంచి కూడా అందరము నియామకం అనేటువంటిది ఒక సరైన పద్ధతిలోనే జరిగింది. అందరము కూడా పీజీలు చేసినటువంటి వాళ్ళము, కావాల్సినటువంటి అర్హతలు కలిగి ఉన్న వాళ్ళమే ఉన్నాము. అందరం కూడా రోల్ ఆఫ్ రోస్టర్ మరియు రిజర్వ్ మెరిట్, ఇవన్నీ ఎగ్జామ్, ఇవన్నీ ఇప్పుడు ఈ పద్ధతుల్లోనే మేము నియామకం కావడం జరిగింది. కాబట్టి మాకు ఖచ్చితంగా రెగ్యులర్ చేసేటువంటి అర్హత మాకు ఉంది. మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని మీరే వరంగల్లో ఏకశిలా పార్క్ దగ్గర హామీ ఇచ్చి ఉన్నారు. హామీ ఇచ్చిన మీరే ఈ హామీని నిలబెట్టుకుంటారని భావిస్తున్నాము. తప్పకుండా మమ్మల్ని రెగ్యులరైజ్ చేసేటువంటి ఆలోచన మాత్రమే చేయాలి సీఎం గారు. మేము మీ చెల్లెలమని భావించండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడపడుచుగా భావించండి. మమ్మల్ని అందరినీ కూడా మేము మీ వెంటే ఉంటాము. మీరు మా వెంట మా యొక్క ఆశల్ని, మా యొక్క కోరికల్ని, డిమాండ్స్ ని నెరవేర్చాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.